గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1009. ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేపు మహాశివరాత్రి సందర్భంగా మనం మార్కెట్స్కి హాలిడే. అండ్ ఈరోజు డైలీ మనీ షో విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా టైం నుంచి పిఎస్యూ బ్యాంక్స్లోని గవర్నమెంట్కి ఉన్నటువంటి స్టేక్ని సెల్ చేయడానికి చూస్తుంది కదా. దీని రిలేటెడ్గా అయితే ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. దాని గురించి ఈరోజు డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 147 పాయింట్స్ పెరిగి 74,602 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 5 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,547 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.47% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లోని స్లైట్గా పాజిటివ్ మూమెంటం కనపడినా మార్కెట్ క్లోజ్ అవడానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే మన మార్కెట్లో అగైన్ సెల్ ఆఫ్ కనపడింది. యాక్చువల్లీ ఈ వీక్ లోని యూఎస్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి ఎన్విడియా వాళ్ళ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఈ ఎన్విడియా ఏ టెక్నాలజీని ఇన్వెంట్ చేసిన దగ్గర నుంచి ఎన్విడియా స్టాక్ లో అయితే మనకి మ్యాసివ్ రన్అప్ కనపడింది కదా. దాని తర్వాత రీసెంట్ గా చైనా వాళ్ళు డీప్ సీక్ టెక్నాలజీని ఏదైతే ఇన్వెంట్ చేశారో ఈ డీప్ సీక్ చాలా యాక్యురేట్ గా ఉండడంతో పాటుగా ఎన్విడియాకి ఏదైతే స్పెండ్ చేశారో దానికన్నా కూడా చాలా తక్కువ స్పెండ్ చేసే వీళ్ళు డీప్ సీక్ టెక్నాలజీని అయితే ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇటువంటి కండిషన్ లో ఒకవేళ ఎన్విడియా నెంబర్స్ కనుక కొంత వీక్ గా వచ్చాయనుకోండి, ఆల్రెడీ యుఎస్ ఎకానమీలో కనపడుతున్నటువంటి వీక్నెస్ తోని మనకి టెక్నాలజీ స్టాక్స్ లో ప్రెషర్ కనపడుతున్నది. ఒకవేళ ఈసారి ఎన్విడియా రిజల్ట్స్ కనుక డిసప్పాయింట్ చేసినట్లయితే మార్కెట్ ని, దానివల్ల యుఎస్ లో ఉన్నటువంటి టెక్నాలజీ స్టాక్స్ లో ప్రెషర్ కనపడచ్చు. దాంతో మన ఇండియన్ టెక్నాలజీ కంపెనీస్ పైన కూడా దాని యొక్క ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈసారి రాబోతున్నటువంటి ఎన్విడియా రిజల్ట్స్ ని ట్రాక్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం చూసినట్లయితే యుఎస్ ఎకానమీలో కనపడుతున్నటువంటి వీక్నెస్ తోని మన ఇండియన్ లిస్టెడ్ టెక్ కంపెనీస్ లో మనకి ప్రెషర్ అయితే కనపడుతున్నది. ఎన్విడియా రిజల్ట్స్ ఏవైతే రాబోతున్నాయో దాని యొక్క ఇంపాక్ట్ మన టెక్నాలజీ కంపెనీస్ పైన ఉంటుంది. కాబట్టి ఈసారి ఈ రిజల్ట్స్ ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు మార్కెట్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ కూడా కనపడుతున్నది. ఆర్బీఐ యాక్చువల్లీ మన ఫైనాన్షియల్ సిస్టమ్ లోని లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నట్లుగా దీని రిలేటెడ్ గా ఆల్రెడీ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఇంకా ఎటువంటి ఫైనల్ డిసిషన్ కూడా తీసుకోలేదని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఆర్బీఐ ఫైనాన్షియల్ సిస్టమ్ లోకి ఫర్దర్ గా లిక్విడిటీని పంప్ చేయగలిసినట్లయితే అది మార్కెట్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ ఇది వీళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఆర్బీఐ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిటీ వస్తుందేమో మనం చూడవలసి ఉన్నది. అండ్ ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రేపు మహాశివరాత్రి సందర్భంగా మనం మార్కెట్స్ హాలిడే. అగైన్ థర్స్డే రోజే మనం మార్కెట్స్ అయితే ఓపెన్ అవనున్నాయి. నెక్స్ట్ మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనిపిస్తున్నది. డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్ గా గెలిచిన దగ్గర నుంచి వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధిస్తామని చెప్పి ఆయన కంటిన్యూస్ గా కామెంట్స్ అయితే చేస్తూ వస్తున్నారు కదా. ఇప్పుడు టెక్, ఎనర్జీ అండ్ అదర్ స్ట్రాటజిక్ అమెరికన్ సెక్టర్స్ లోని చైనీస్ స్పెండింగ్ ఏదైతే ఉన్నదో ఆ స్పెండింగ్ ని కంట్రోల్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు గవర్నమెంట్ కమిటీస్ ని ఆదేశించినట్లుగా అయితే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ అమెరికాలోని వేరియస్ సెక్టర్స్ లో చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గనక కంట్రోల్ చేశారనుకోండి, మనం జనరల్లీ చూసినట్లయితే చైనా ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇండస్ట్రియల్ మెటీరియల్ కన్స్యూమర్. ఈ సెక్టర్స్ అన్నిటిలోని చైనా యొక్క స్పెండింగ్ తగ్గింది అనుకోండి, ఏమవుతుంది? మెటల్ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది కదా. సో డిమాండ్ తగ్గితే ఆబ్వియస్ గా మెటల్ ప్రైస్లు కూడా కరెక్ట్ అవుతాయి. కాబట్టి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అల్యూమినియం అండ్ కాపర్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా తగ్గుతున్నాయి. ఒకవేళ ఇదే సినారియో కనుక కంటిన్యూ అయిందనుకోండి, దీనివల్ల మెటల్ ప్రైసెస్ లోని మనకి షార్ప్ డిక్లైన్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది గ్లోబల్ మెటల్ కంపెనీస్ అన్నిటికీ కూడా నెగిటివ్. ఈవెన్ మన ఇండియన్ లిస్టెడ్ మెటల్ కంపెనీస్ లైక్ కాపర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే హిందుస్థాన్ కాపర్ కావచ్చు, అండ్ అలాగే అల్యూమినియం వీటి రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే వేరే అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి కదా. సో ఓవరాల్ గా ఈ మెటల్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది మనం నెగిటివ్ న్యూస్ గానే చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్ గారు కంటిన్యూస్ గా వేరే స్టెప్స్ అయితే తీసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనివల్ల మన ఇండియన్ మార్కెట్ లోనే కాదు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా కొంత అన్సర్టనిటీ అయితే క్రియేట్ అవుతున్నది. చూడాలి కంట్రీస్ మధ్యన డిస్కషన్స్ జరిగి ఈ ఇష్యూస్ ని, అంటే ట్రేడ్ వార్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని గనక సార్ట్ అవుట్ చేసుకున్నట్లయితే ఓకే. ఇలాగే మరి కొన్ని రోజులు ఇటువంటి టారిఫ్స్ విధిస్తామని చెప్పి అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడమే కాదు, వాటిని అమలు చేయడం గనక మొదలు పెట్టారనుకోండి, దానివల్ల మరికొన్నాళ్ళు అయితే మార్కెట్ లో కొంతవరకు వాలటాలిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సోలార్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనిపిస్తున్నది. జనరల్లీ ఈ సోలార్ మ్యానుఫాక్చరింగ్ స్టిల్ మనం చూసినట్లయితే మన కంట్రీలో ఫుల్ ఫ్లెజ్డ్ గా సోలార్ మ్యానుఫాక్చరింగ్ జరగట్లేదు కదా. కొన్ని కాంపోనెంట్స్ స్టిల్ మనం చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో చైనా పైన మన డిపెండెన్సీ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించాలని చెప్పి త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సోలార్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా $1 బిలియన్ వరకు సబ్సిడీ ప్లాన్ ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. మన
దగ్గర సోలార్ మాడ్యూల్స్ అండ్ సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతున్నది, కానీ స్టిల్ సోలార్ వేఫర్స్ అండ్ సోలార్ ఇంగౌట్స్ వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ అయితే మన దగ్గర ఎక్కువగా లేవు. వాటిని మనం ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఓవరాల్ గా ఈ సోలార్ సెక్టర్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ ని బూస్ట్ చేసేందుకు గాను త్వరలోనే గవర్నమెంట్ ఈ సబ్సిడీ ప్లాన్ ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీనివల్ల గ్లోబల్ ఎనర్జీ సెక్టర్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో ఆ ఆపర్చునిటీని మన కంట్రీ క్యాటర్ చేసే విధంగా గవర్నమెంట్ ఈ స్టెప్స్ తీసుకోబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన కంట్రీలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఏ విధంగా అయితే బూస్ట్ చేశారో అదే విధంగా ఈ సోలార్ సెక్టర్ లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ని బూస్ట్ చేయడానికి గవర్నమెంట్ ఎయిమ్ గా పెట్టుకున్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ త్వరలో గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ సోలార్ సెక్టర్ రిలేటెడ్ గా సబ్సిడీ ప్లాన్ గనుక అనౌన్స్ చేసినట్లయితే అది ఈ సోలార్ సెక్టర్ లోని వేరియస్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ వారి ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ తో పాటుగా వేరియస్ అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా మనం ఇది పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టెస్లా మన ఇండియా ఎంట్రీ రిలేటెడ్ గా న్యూస్ వచ్చిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా 4-వీలర్ ఓఈఎంస్ అయినటువంటి టాటా మోటార్స్ అండ్ M&M లాంటి స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడుతున్నది కదా. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇంపోర్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన డ్యూటీని తగ్గించేటువంటి అవకాశం ఉన్నట్టుగా న్యూస్ రావడంతో టెస్లా కొంత అఫోర్డబుల్ ప్రైస్ కే మన ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తీసుకురావచ్చని, అలా గనక తీసుకొచ్చినట్లయితే టాటా మోటార్స్ అండ్ M&M వాళ్ళు వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో కొంత కన్సర్న్స్ రైజ్ అవడంతోనే స్టాక్స్ లో మనకైతే ప్రెషర్ కనపడుతుంది. ఈ టెస్లా ఎంట్రీ ఏదైతే ఉన్నదో ఆ ఎంట్రీ తర్వాత కూడా టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోకుండా ఉండేందుకు గాను ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ టాటా మోటార్స్ దగ్గర నుంచి రావచ్చు అని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ టాటా మోటార్స్ వల్ల ఎవినియా జెన్ 3 మోడల్ ఏదైతే ఉన్నదో దీన్ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని లాంచ్ చేయబోతున్నారు. ఈ మోడల్ ని వీళ్ళు అన్వీల్ చేసిన టైంలోనే ఈ మోడల్ కి మార్కెట్ లోని చాలా మంచి రెస్పాన్స్ కనపడింది. ఈ వెహికల్స్ అయితే వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 27 లో లాంచ్ చేయబోతున్నారు కదా. ఆ లాంచ్ లోని టాటా మోటార్స్ టెస్లా కి షాక్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ టెస్లా వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోర్ట్ డ్యూటీ అది కట్ చేసినా కూడా టెస్లా యొక్క లీస్ట్ మోడల్ నియర్లీ 30 lakhs వరకు ఉంటుంది. కానీ టాటా మోటార్స్ వల్ల ఈ ఎలక్ట్రిక్ వెహికల్ SUV మోడల్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు 25 lakhs కే లాంచ్ చేయడానికి చూస్తున్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా టాటా మోటార్స్ యొక్క స్పోక్స్ పర్సన్ కూడా మాట్లాడుతూ ఈ వెహికల్ లాంచ్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 27 లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని, బట్ ఈ వెహికల్ ప్రైస్ రిలేటెడ్ గా ఇప్పుడే ఏం మాట్లాడలేము, ఆ లాంచ్ టైమ్ లోనే మేము అనౌన్స్ చేస్తాం అన్నట్టుగా వీళ్ళ స్పోక్స్ పర్సన్ అయితే కామెంట్ చేశారు. ఒకవేళ వీళ్ళ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యి టాటా మోటార్స్ వాళ్ళు ఈ వెహికల్ ప్రైస్ ని 25 lakhs గనక తీసుకొచ్చారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, టెస్లాతోని స్ట్రాంగ్ కాంపిటీషన్ టాటా మోటార్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. ఆ కాంపిటీషన్ స్ట్రాంగ్ గా ఇవ్వగలిసినట్లయితే వీళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోయేటువంటి అవకాశం తగ్గుతుంది. కాబట్టి ఇది టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్ రీసెంట్ గా CLSC వాళ్ళు కూడా మన ఇండియాలోకి ఒకవేళ టెస్లా ఎంట్రీ ఇచ్చినా కూడా టాటా మోటార్స్ అండ్ M&M లాంటి కంపెనీస్ కి అది పెద్ద థ్రెట్ కాదు. ఎందుకంటే టెస్లా లీస్ట్ మోడల్ 30 lakhs ఉంటుంది, బట్ టాటా మోటార్స్ అండ్ M&M వెహికల్స్ ఇంకొంత తక్కువ ప్రైస్ కే దొరుకుతాయి. కాబట్టి దానివల్ల వీళ్ళ మార్కెట్ షేర్ పైన ఇంపాక్ట్ పడకపోవచ్చు అని షేర్ చేస్తున్నారు. చూడాలి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది. బట్ టాటా మోటార్స్ ఎవినియా మోడల్స్ ని కానీ వాళ్ళు తక్కువ రేటుకి తీసుకురాగలిసినట్లయితే టెస్లాకి టాటా మోటార్స్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే టాటా గ్రూప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి టాటా క్యాపిటల్ ని టాటా గ్రూప్ IPOకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తుంది కదా. ఈ టాటా క్యాపిటల్ IPOకి అయితే వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ IPO లోని వీళ్ళు ఫ్రెష్ ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ రూట్ లో కూడా IPOని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తున్నారు. చూడాలి వీళ్ళు IPOకి తీసుకొస్తా అంటున్నారు కదా, అంటే IPO ప్రాసెస్ అంత ఫాస్ట్ గా అయిపోతుంది కదా. వీళ్ళు ఇనిషియల్ గా DRHP ఫైల్ చేయాలి, ఆ DRHP అప్రూవ్ అయిన తర్వాత RHP ఫైల్ చేసి వీళ్ళు IPOకి అది తీసుకొస్తారు. ఒకవేళ ఈ టాటా క్యాపిటల్ IPOకి తీసుకొచ్చినట్లయితే ఇది ఇన్వెస్టర్స్ కి ఏ విధంగా రిటర్న్స్ ఇస్తుంది అన్నది మనం చూడాలి. ఇప్పటి వరకు ఏవైతే టాటా గ్రూప్ స్టాక్స్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయో దానిలో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అయితే ఇన్వెస్టర్స్ కి చాలా మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. చూడాలి ఒకవేళ టాటా క్యాపిటల్ కూడా IPOకి వచ్చినట్లయితే మార్కెట్ లో డిమాండ్ అయితే కనపడచ్చు. వన్స్ డిమాండ్ కనపడినా కూడా కంపెనీ పెర్ఫార్మెన్స్ బట్టి ఫ్యూచర్ లో రిటర్న్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. రిమైనింగ్ టాటా కంపెనీస్ లాగా ఇది కూడా పెర్ఫార్మ్ చేసినట్లయితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు వీళ్ళ US బేస్డ్ సబ్సిడరీ కంపెనీని అయితే సెల్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. దీనికని చెప్పి వీళ్ళు ఒక రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీతో అగ్రిమెంట్ లో కూడా ఎంటర్ అవడం జరిగింది. సో ఈ కంపెనీని అసలు వీళ్ళు ఎందుకు సెల్ చేస్తున్నారు? ఈ కంపెనీని సెల్ చేయడం ద్వారా వీళ్ళకి క్యాష్ అయితే వస్తుంది కదా, ఆ క్యాష్ని వీళ్ళ కీ గ్రోత్ ఏరియాస్లోని ఇన్వెస్ట్ చేసి కంపెనీ యొక్క గ్రోత్ని డ్రైవ్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. దట్ ఈస్ గుడ్ ఫర్ ద కంపెనీ. సో ఫస్ట్ ఈ కంపెనీ అంటే ఈ సబ్సిడరీ కంపెనీని సెల్ చేయడం ద్వారా వీళ్ళకి నియర్లీ 350 crores వరకు వస్తుందని, అండ్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ 26 కల్లా ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వచ్చినటువంటి క్యాష్ని వీళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ చేసి కంపెనీ మెయిన్ గ్రోత్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనుక ఇన్వెస్ట్ చేయగలిసారనుకోండి, అది లాంగ్ టర్మ్లోని జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్
స్పెషాలిటీ కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా మినరల్ బేస్డ్ ఫంక్షనల్ ఇంగ్రీడియంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే విన్పై అనేటువంటి కంపెనీలో మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి వీళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ కంపెనీలో స్టేక్ ని వీళ్ళు అప్రాక్సిమేట్లీ 30 crores కి అక్వైర్ చేయనున్నారు. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీకి ఉన్నటువంటి కెపాసిటీస్ కూడా ఈ క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ వాళ్ళకి వచ్చి యాడ్ అవుతాయి కదా. దీని ద్వారా ఓవరాల్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైల్వే సెక్టర్ లో ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి టెక్స్మాకో రైల్ వాళ్ళు యూరోప్ కి చెందిన రైల్వే టెక్నాలజీ కంపెనీ అయిన నివేమో వాళ్ళతో ఒక ఎంఓయూలోకి ఎంటర్ అయ్యారు. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి గ్లోబల్ మార్కెట్స్ లోని రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్, హై స్పీడ్ రైల్ తో పాటుగా ఈ రైల్వే సెక్టర్ లో ఉన్నటువంటి వేరియస్ వర్క్స్ అయితే వీళ్ళిద్దరూ కలిపి చేయడానికి ప్రయత్నించనున్నారు. ఓవరాల్ గా గ్లోబల్ ఈ రైల్వే సెక్టర్ లో డిమాండ్ అయితే బాగా పెరుగుతున్నది కదా. ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు వీళ్ళిద్దరూ కలిపి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది టెక్స్మాకో రైల్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరుగుతుంది కదా. దీని గురించి నేను మన డైలీ మనిషిలో కూడా మాట్లాడుకున్నాం. సో ఈ ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ లో ఏం జరుగుతాయి, జనరల్లీ వేరియస్ కంపెనీస్ పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏంటంటే అక్కడ గవర్నమెంట్తో ఎంఓఎస్ అవి సైన్ చేసి అక్కడ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే వేరియస్ ప్లాంట్ సెటప్ రిలేటెడ్గా వీటి రిలేటెడ్గా అయితే అనౌన్స్మెంట్స్ చేస్తుంటాయి. దీనిలో భాగంగానే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఈ మధ్యప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లోని మధ్యప్రదేశ్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మధ్యప్రదేశ్లో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ రిలేటెడ్గా వర్క్ చేయనున్నారు. అంటే సోలార్ కావచ్చు, విండ్, హైబ్రిడ్ ఇటువంటి ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి అయితే ఇద్దరు కలిపి వర్క్ చేయనున్నారు. వేరే స్టేట్స్లో ఈ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి అయితే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రయత్నిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్స్ కనుక బాగా డెవలప్ అయ్యాయి అనుకోండి, మన దగ్గర కూడా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ బాగా పెరుగుతాయి కాబట్టి అది మన కంట్రీకి అయితే పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మన మార్కెట్లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుండడంతో పాటుగా సెబీ F&O సెగ్మెంట్ లోని కొత్త రూల్స్ ఏవైతే తీసుకొచ్చిందో ఈ రూల్స్ తీసుకురావడం వలన డెరివేటివ్స్ అండ్ క్యాష్ సెగ్మెంట్ లోని టర్న్ ఓవర్ అన్నది కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది. దాని గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. ఈవెన్ మనకి బ్రోకింగ్ కంపెనీస్ ఎవ్రీ మంత్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేస్తారు కదా. బిజినెస్ అప్డేట్ లో కూడా క్లియర్ గా కనబడుతున్నది తగ్గుతూ వచ్చి ఈ బోత్ సెగ్మెంట్ లోని టర్న్ ఓవర్ అన్నది ఫిబ్రవరి మంత్ లోని మల్టీ మంత్ లోని టచ్ అయింది. మీకు ఇక్కడ ఇమేజ్ లో చూసినట్లయితే మీకు క్లియర్ గా కనబడుతుంది. చూడండి ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా ఎంత టర్న్ ఓవర్ తగ్గుతూ వచ్చింది అన్నది. ఈ ఫిబ్రవరి మంత్ కి ఆల్మోస్ట్ నవంబర్ 2023 ఎంతైతే టర్న్ ఓవర్ ఉన్నదో ఆ లెవెల్ కి అయితే పడిపోయింది. ఇలా కంటిన్యూస్ గా క్యాష్ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్ లో టర్న్ ఓవర్ తగ్గడం వల్ల ఎవరిపైన ఇంపాక్ట్ ఉంటుంది? ఆబ్వియస్ గా బ్రోకింగ్ కంపెనీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. లైక్ ఏంజల్ వన్ కావచ్చు, IIFL సెక్యూరిటీస్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ ఏవైతే బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. యాక్చువల్లీ సెబీ న్యూ F&O రూల్స్ తీసుకొచ్చినప్పుడే ఈ బ్రోకింగ్ స్టాక్స్ తో జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన డైలీ మనీ షోస్ లోని మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కూడా. ఈ టర్న్ ఓవర్ కంటిన్యూస్ గా తగ్గుతుంది కదా, దీని వలన మరికొన్ని రోజులు ఈ బ్రోకింగ్ స్టాక్స్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇటువంటి టైంలో ఇలాంటి స్టాక్స్ తోని జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. అండ్ వీళ్ళ అదర్ సెగ్మెంట్స్ లోకి వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకున్నది వెళ్ళారనుకోండి, ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ జరిగి అగైన్ వీళ్ళ నెంబర్స్ లో రికవరీ కనపడినట్లయితే ఓకే. బట్ అంతవరకు కూడా ఇటువంటి స్టాక్స్ తో మనం కొంత జాగ్రత్తగా ఉండడమే బెటర్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్వరలోనే ఒక యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ పెన్షన్ స్కీమ్ ని ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకునేలాగా కాకుండా ప్రతి ఒక్కరు అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ కావచ్చు, నార్మల్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే ఈ పెన్షన్ స్కీమ్ ని సెలెక్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు గవర్నమెంట్ కల్పించేటువంటి అవకాశం ఉన్నదని. అండ్ అంతేకాకుండా ఈ పెన్షన్ స్కీమ్ లో ఇప్పటి వరకు ఉన్నటువంటి మరికొన్ని పెన్షన్ స్కీమ్ ని కూడా మర్జ్ చేసి దీన్ని ఒక యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గా గవర్నమెంట్ లాంచ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో మినిమం 18 years నుంచి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ 60 years తర్వాత అంటే ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నాం అనుకోండి, మనకి పెన్షన్ అనేది రాదు కదా. సో ఒకవేళ 60 years తర్వాత పెన్షన్ కావాలనుకోండి, అప్పటి నుంచి వాళ్ళు పెన్షన్ కావాలంటే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో మినిమం 55 rupees నుంచి 200 rupees వరకు కూడా కంట్రిబ్యూట్ చేసి ఇన్వెస్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చారనుకోండి, అందరూ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉండదు కదా. అంటే కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండదు. సో కొంతమంది గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్స్ అవి కూడా సెలెక్ట్ చేసుకుని ఉంటారు. కాబట్టి ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయీస్ అది ఉంటారో వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఈ స్కీమ్ ని ఆప్ట్ చేసుకోవాలనుకుంటే ఆప్ట్ చేసుకుని వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ తర్వాత పెన్షన్ ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మందికి ఇది యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి త్వరలో దీని రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ అదర్ లిస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోని గవర్నమెంట్ యొక్క స్టేక్ ని డైవర్ట్ చేయడానికి చాలా రోజుల నుంచి చూస్తుంది కదా. యాక్చువల్లీ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి కూడా మల్టిపుల్ టైమ్స్ దీని రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. బట్ ఈ ప్రాసెస్ అన్నది అంత ఈజీ కాదు కాబట్టి ఇప్పటి వరకు టైం పడుతూ
అయితే వచ్చింది. ఇప్పుడు ఈ స్టేక్ డైవర్స్మెంట్ రిలేటెడ్ గా మర్చెంట్ బ్యాంకర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ బిడ్స్ అయితే ఇన్వైట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ మర్చెంట్ బ్యాంకర్స్ ఎవరైతే గవర్నమెంట్ అపాయింట్ చేస్తున్నారో ఆ మర్చెంట్ బ్యాంకర్స్ ఎప్పుడు ఈ స్టేక్ డైవర్స్ చేయడం బెటర్, అంటే ఏ విధంగా డైవర్స్ చేయడం బెటర్, ఇటువంటి సజెషన్స్ అన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. చూడాలి ఎంత త్వరగా గవర్నమెంట్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోనే అది వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ డైవర్స్మెంట్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ చేస్తారన్నది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్, అన్నిటిలో కూడా ఒకసారి చేయడం అన్నది పాసిబుల్ కూడా కాదు. అండ్ గవర్నమెంట్ యొక్క స్టేక్ డైవర్స్ చేయడం అంటే అది చిన్న స్టేక్ కూడా కాదు కదా, కొంచెం పెద్ద స్టేక్ ఉంటుంది. సో ఏ విధంగా డైవర్స్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ నిన్ననే మధ్యప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ సమిట్ లోని గౌతమ్ అదానీ గారు బిగ్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు అస్సాం లో జరుగుతున్నటువంటి అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ లోని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనేటువంటి ముఖేష్ అంబానీ అండ్ అలాగే అదానీ గ్రూప్ చైర్మన్ అనేటువంటి గౌతమ్ అదానీ వీళ్ళిద్దరూ కూడా ఈచ్ 50,000 crores అస్సాం లోని వేరే సెక్టర్స్ లోని ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ ఏవైతే వస్తాయో అవి కొన్ని సంవత్సరాలు అయితే టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. అంటే వేరే స్టేట్స్ లోని వేరే సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇలా వీళ్ళ గ్రూప్స్ కు ఉన్నటువంటి బిజినెస్ ని కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇది బోత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ అలాగే అదానీ గ్రూప్ ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ విశాఖపట్నం జేఎన్పీసీ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ ఫిబ్రవరి 19th నుంచి ఫిబ్రవరి 25th మధ్యన ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఈ ప్లాంట్ కి యుఎస్ ఎఫ్డిఏ ఫార్మ్ 483 తోని 3 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రొసీజరల్ నేచర్ ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ అని, వీటి రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ తో వీళ్ళు క్లోజ్ గా వర్క్ చేసి వీటినైతే సాల్వ్ చేసుకుంటామని చెప్పి గ్లాండ్ ఫార్మా వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్స్ కి ఈటీసీ అంటే ఎరెక్షన్ టెస్టింగ్ అండ్ కమిషనింగ్ వర్క్స్ చేసేటువంటి పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 164 crores. ఈ ఆర్డర్ లో భాగంగా 800 మెగావాట్ డీవీసీ కోడర్మా టీపీఎస్ ఫేజ్ 2 ఈపీసీ ప్రాజెక్ట్ కి వీళ్ళు ఎరెక్షన్ అండ్ కమిషన్ తో పాటు వేరే సివిల్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు హర్యానా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫేజ్ 1 అయితే వీళ్ళు సక్సెస్ఫుల్లీ కమిషన్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ ఫెసిలిటీలోని 2,50,000 యూనిట్స్ పర్ యానం కెపాసిటీ అయితే ఉన్నది. ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ ఈ రోజు నుంచి మొదలైంది. సో వీళ్ళకి ఎడిషనల్ కెపాసిటీ ఏదైతే యాడ్ అయిందో దీని ద్వారా మార్కెట్ లో పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళకైతే హెల్ప్ఫుల్ కానుంది. నెక్స్ట్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ యొక్క చైర్మన్ అయినటువంటి శ్యామ్ ఎస్ బరాటియా గారితో పాటు మరికొంతమంది పైన ఒక ఆస్పైరింగ్ యాక్టర్ అయితే రేప్ ఎలిగేషన్స్ చేయడం జరిగింది. దాంతో పాటు అతని పైన కేసు కూడా ఫైల్ చేశారు. దీని రిలేటెడ్ గా శ్యామ్ ఎస్ బరాటియా గారు రెస్పాండ్ అవుతూ ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బేస్ ఎలిగేషన్స్ అని ఈ ప్రెసెంట్ అయితే కోర్టులో కేసు నడుస్తుంది, అంటే బొంబే హైకోర్టులో కేసు అయితే నడుస్తుంది. సో ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా మాట్లాడలేం. సో కేసు అయితే నడుస్తుంది కదా. సో కేసు విచారణలో నిజాలు తేలితాయి అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఇన్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉన్నదో అది కొంతవరకు మనం జూబ్లెంట్ గ్రూప్ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.